ఆదిలాబాద్ ఎన్నికల్లో పై ఎన్నికల్లో వచ్చిన ఫలితం చూస్తే నిజంగా ఈరోజు హుజూరాబాద్ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిన దేవుళ్ళని. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారత యుద్ధ సంగ్రామంలో కౌరవులు ఏ విధంగా సంవత్సరాలు దానికన్నా భయంకరమైన యుద్ధం చేసి ఈటెల రాజేందర్ గారిని ఓడించాలని చెప్పేసి పెద్ద ప్రయత్నంలో ఈరోజు విఫల కావడం అంటే ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా న్యాయం ధర్మం వైపే ఉన్నారు ప్రజలు ఏదైతే ఆయన లేచుకొని ఆరోపణలు మోపి బయటికి నిలబడినప్పటి నుండి కూడా ఆయన చేసినటువంటి పనులు కూడా హుజూరాబాద్ ప్రజలే కాక యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన వెన్నంటి ఉండి ఆయన గెలవాలనే కోరికతో ఆ రోజు నుండి గత 6 నెలల నుండి పనిచేసినటువంటి సందర్భం ఈరోజు కేసీఆర్ గారికి చెప్పపెట్టే విధంగా పనిచేసిందని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. కేవలం ఈటెల రాజేందర్ గారు నిబద్ధతతో నిఖార్సైన వ్యక్తి కాబట్టి పనిచేస్తున్నాడు కాబట్టి రేపు రాజకీయ భవిష్యత్తు మాకు ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో ఆయనను బయటికి పంపించి ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఏదైతే భాగస్వాములుగా పనిచేస్తున్నటువంటి ఆయన ప్రజల మండలిలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన ఇంతకంటే పెద్ద ఆరోపణలు అవినీతి ఆరోపణలు మోపబడి కోర్టుల నుండి కూడా నోటీసులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు నిజంగా నీకు మంచి పాలన స్వచ్ఛమైన పాలన అందించాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నిరారోపణలు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని ఎంపీలను బర్తరఫ్ చేస్తారో వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం ఉందో దాన్ని జనాలు ఎన్ని పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. హుజూరాబాద్ గడ్డపైన ఒక న్యాయాన్ని ధర్మాన్ని ఓడించాలని చెప్పేసి ఈరోజు మహబూబ్ నగర్ నుండి మొదలుకొంటే ఆదిలాబాద్ వరకు రంగారెడ్డి నుండి మొదలుకొంటే ఖమ్మం వరకు ఉన్నటువంటి మంత్రులు డజన్ల కొద్ది డజన్ మంది మంత్రులు ఎమ్మెల్యేలు పోయి హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టే విధంగా పనిచేసినటువంటి సందర్భాలు మేము 3 నెలల నుండి చూస్తూ ఉన్నాం. అక్కడే ఉండి